హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూసే ఉంటారు, తమ్నైల్ మీద అయితే చూసే ఉంటారు కదా, ఎందుకు పెట్టానది, మీ ముందుకు ఎందుకు వచ్చాను అనేది అయితే నేనైతే రోజు 3 షార్ట్స్ అయితే పెట్టేస్తున్నానండి. రోజుకు 3 షార్ట్స్ పెడతాం వల్ల ఏమైందంటే నాకు వాచ్ అవర్ అయితే పెరగట్లేదు అనమాట. ఏంటి వాచ్ అవర్ షార్ట్స్ వల్ల పెరుగుతుందేమో అని నేను అనుకున్నాను. కాకపోతే పాత వీడియోస్కి అది వాచ్ అవర్ పెరుగుతూ వస్తుంది నాకైతే. నేను ఇంకా షార్ట్స్ వల్లే పెరుగుతుందేమో అనుకుని అయితే నేనైతే రోజుకి 3 షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టకుండా షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను నేను. అయితే వాచ్ అవర్ తగ్గిపోతూ వస్తుంది. షార్ట్స్కి అయితే బాగా వచ్చిందండి వ్యూస్ అయితే. కాకపోతే షార్ట్స్ వల్ల ఉపయోగం లేదు. సబ్స్క్రైబ్ అయితే వచ్చారు దాంట్లోకి అయితే. నాకైతే షార్ట్స్ వల్ల అయితే సబ్స్క్రైబ్ అయితే పెరిగారు, కానీ ఇంకా వ్యూస్ అయితే మటుకు ఇంకొక నెలలో అయితే నాకు వ్యూస్ అయితే పోతాయి. ఇంకా మిగిలింది ఏంటంటే వాచ్ అవరు. అందువల్ల కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఏంటంటే లాంగ్ వీడియోస్ బెటర్ అని నేను అంటున్నానండి. అందువల్ల ఏంటంటే పెడితే లాంగ్ వీడియోస్ పెట్టాలి, షార్ట్స్ పెట్టచ్చు. సబ్స్క్రైబ్ కోసం అయితే షార్ట్స్ పెట్టచ్చు అనమాట. ఓకే, నాకైతే షార్ట్స్కి అయితే బాగా వస్తుందండి వ్యూస్ అయితే. నేను అందువల్ల అయితే నేను రోజు 3 షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. లాంగ్ వీడియోస్ మానేసేసి షార్ట్స్ పెడుతున్నాను. ఈసారి ఇంకా వాచ్ అవర్ ఎందుకు పెరగట్లేదని ఇలా చెక్ చేస్తే ఏమైందంటే లాంగ్ వీడియోస్ తగ్గించేసి షార్ట్స్ పెట్టడం వల్ల అయితే నాకు వాచ్ అవర్ తగ్గుతుంది అనమాట. ఇంకొచ్చేసి ఇంకా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశానండి. ఇంకా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. నేనైతే ఒక యూట్యూబర్ని అయితే నేను కనుక్కున్నాను, నేను కాల్ కూడా చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే వాచ్ అవర్కి షార్ట్స్కి సంబంధమే లేదు. షార్ట్స్ వల్ల వాచ్ అవర్ అయితే పెరగదు అనమాట. అది ఇంకొచ్చేసి షార్ట్స్ వీడియోస్ పెడతాం వల్ల ఏమైందంటే ఇంకా 3 నెలలు, ఆల్రెడీ నేను 2 నెలలు అవుతుందని పెట్టి, ఇంకో నెలలో నాకు ఇంకా ఈ వ్యూస్ అనేది మనకి పోతాయండి కదా. 3 నెలలు అయితే వ్యూస్ అయితే పోతాయి. ఇంకా మనకి కావాల్సింది ఏంటి, వాచ్ అవరు. మనకు వాచ్ అవర్ కావాలంటే 1 ఇయర్ టైం ఉంటుంది కాబట్టి మంచిగా లాంగ్ వీడియోస్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టుకోవడమే బెటరు. ఇంకా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే, నేను కొత్తగానే పెట్టాను కదా ఛానల్ అయితే. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోస్ బెటర్ అని నాకు తెలిసిన యూట్యూబర్ అయితే చెప్పాడు అనమాట కాల్ చేస్తే. అదనమాట లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నాడు, 2-3 అయితే పెట్టమంటున్నాడు అనమాట. అలా షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే షార్ట్స్కి వాచ్ అవర్కి సంబంధమే లేదంటండి. నేను అంటే తెలియక అయితే ఫస్ట్ టైం కదా, నేను అలాగా కొత్త కాబట్టి నేను అలా చేసేస్తాను అనమాట. షార్ట్స్ పెట్టడం వల్ల వాచ్ అవర్ పెరిగిపోతుందేమో అన్నట్టుగా నేను రోజు షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను. లాంగ్ వీడియోస్ తగ్గించి అయితే షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. వాచ్ అవర్ పెరుగుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి. షార్ట్స్కి అయితే నాకు వ్యూస్ బాగా వస్తున్నాయండి. కాకపోతే మనకి 3 నెలల్లో 30 లక్షల వ్యూస్ అయితే అవుతుందని అయితే నాకు నమ్మకం లేదు. అందువల్ల అయితే లాంగ్స్ వీడియో పెట్టుకుంటే బెటర్ అండి. మనకు 1 ఇయర్కి అయితే 4000 అవ్వాలి కదా వాచ్ అవర్ అయితే. నేను ఇంకా షార్ట్స్ వల్ల అవుతుందేమో అన్నట్టుగా వ్యూస్ బాగా వస్తున్నాయని నేను షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. లాంగ్ వీడియోస్ తగ్గించేసి షార్ట్సే పెట్టేస్తున్నాను. తీరితే చూస్తే నా వాచ్ అవర్ అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. ఎందుకు తగ్గుతుందో ఏంటనేది నేను యూట్యూబ్లోనే చూసాను. అది కూడా చూస్తే ఏమైందంటే ఇంకా వాచ్ అవర్ అనేది షార్ట్స్కి సంబంధమే లేదంట అసలు. షార్ట్స్ పెట్టడం వల్ల వాచ్ అవర్ పెరుగుతుందని అసలు అనుకోకూడదు. ఇంకా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మామూలుగా షార్ట్స్ వల్ల ఉపయోగం లేదని అట్లేదంటే సబ్స్క్రైబ్ పెరుగుతారు. షార్ట్ వల్ల అయితే సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టడం బట్టి చాలా బెటర్ అని అంటున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ కనుక్కున్నానంటే నాకు తెలిసిన యూట్యూబర్ అని చెప్పాను కదా, నాకు తెలిసిన యూట్యూబర్ అండి. నేను నాకు కాల్ అయితే చేశాను అనమాట. కాకపోతే వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకైతే 1,50,000 సబ్స్క్రైబ్ ఉన్నారండి. నేను వాళ్ళ నెంబర్ అయితే తీసుకొని అయితే కాల్ చేశాను. రోజుకి 3 వీడియోలు అయితే పెట్టమంటున్నాడు, లాంగ్ వీడియోలు అయితే. ఇంకొచ్చేసి నేను కనీసం 2 కాకపోయినా 3 కాకపోయినా 2 అయినా పెట్టాలి లాంగ్ వీడియోస్. కంపల్సరీ షార్ట్స్ మానేమంటాడు. అతనికైతే ఒక షార్ట్ కూడా లేదండి, షార్ట్ కూడా ఎప్పుడు పెట్టలేదంట. లాంగ్ వీడియోసే పెట్టాడు. అన్ని లాంగ్ వీడియోసే రోజుకు 3 అయితే పెట్టమంటున్నాడు. ఇంట్లో ఏం జరిగేది ఏంటనేది ప్రతిదీ పెట్టమంటున్నాడు అనమాట. మామస్కి పుణ్యానికి కాకుండా రోజు పెట్టమంటున్నాడు. అలా పెట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు. 3 నెలల్లో అయితే సక్సెస్ అయ్యారు అనమాట. మానిటైజర్ అయితే వాళ్ళకి అయిపోయింది. ఇంకేం చెప్పమంటే షార్ట్స్ మానేసేసి లాంగ్ వీడియో అయితే పెట్టమంటున్నాడు అనమాట ఆయన. ఇంక సర్లే అని ఇంకా నేను షార్ట్స్ అయితే తగ్గించానండి. లేదా నాకు తెలియక నేను రోజుకి 3 షార్ట్స్ అయితే తీసేసాను అనమాట. లాంగ్ వీడియో మానేసేసి అంతకుముందు కొంచెం ఏదైనా ఫుడ్ అదని ఏదైనా కర్రీస్ చేసినప్పుడు అవి పెట్టేదాన్ని. ఇంక మొత్తానికి అవి కూడా మానేసేసి ఇంకా షార్ట్స్లోకి ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఒక నెల మొత్తం ఇంకా లాంగ్ వీడియోస్ తగ్గించేసి షార్ట్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా వాచ్ అవర్ పెరగట్లేదు. ఏంటి వాచ్ అవర్ పెరగట్లేదు బాగా అని చూస్తే అసలు ఏది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదండి. లాంగ్ వీడియోస్ పెట్టక నాకు వాచ్ అవర్ అయితే పెరగట్లేదు అనమాట. ఈ షార్ట్స్ అంటే మనకు 30 లక్షలు అయితే తెలియదు కదా మనకు. అప్పటిదాకా వేస్ట్ కదా, టైం వేస్ట్. ఇప్పటిదాకా కొత్తగా పెట్టిన వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా, ఏంటి వాచ్ అవర్ పెరగట్లేదని. అందువల్ల అయితే కొత్తగా పెట్టే వాళ్ళకి అయితే నేను చెప్తున్నానండి. నేను కూడా కొత్తగా పెట్టాను, కొత్తగా అప్పుడే పెట్టేసిందంటే అనుకోకండి. నాకులాగే తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కదా, నాకు చెప్తాను అనమాట. షార్ట్స్ పెట్టండి, కాకపోతే రోజు లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలి. మనకు 1 ఇయర్ టైం ఉంటుంది కాబట్టి మనకు వాచ్ అవర్ కావాలంటే మంచిగా ఒక లాంగ్ వీడియో అయితే తీసి పెట్టాలండి.
ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.